హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే రైస్ ఫ్లోర్ రోటీ. ఈ రోటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. రుచి మాత్రం సూపర్. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించే రెసిపీ. ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఇక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. 1 కప్పు బౌల్లో వాటర్ తీసేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి తీసేసుకోవాలి. వాటర్లోకి మరిగే వాటర్. తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ బియ్య పిండి తీసుకొని బాగా కలిపేసేయాలి ఆ వాటర్లో. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అనేది సరిగ్గా సరిపోతుంది. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. ఒకసారి కలుపుకొని వేడి తగ్గేదాకా ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మీ రుచికి సరిపడే సాల్ట్ తీసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు తరిగింది, అలాగే 2 నుండి 3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర తీసేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల చేతికి పిండి అనేది అతుక్కోదు, కలపడం కూడా ఈజీగా అవుతుంది, సాఫ్ట్గా వస్తుంది. పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక 5-10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ పిండిని ఒక 2 మినిట్స్ నీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండల్లా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. గుండ్రగా చేసేసుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు పిండి అప్లై చేస్తూ ఇప్పుడు రోటీలా చేసేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే చపాతీ కర్రతో కూడా చేసేసుకోవచ్చు, లేదంటే చేత్తో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రోటీ అనేది కొంచెం పల్చగా చేసేసుకోవచ్చు, లేదంటే నాలా కొంచెం ఒక 1/2 ఇంచ్ మందంలో కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం మందంగా చేసుకుంటేనే ఈ రోటీ అనేది బాగుంటుంది. పిండి అప్లై చేసి రోటీ చేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మరొక రోటీని చూపిస్తాను, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. రోటీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, లేదంటే పెనం పెట్టేసుకొని, పెనం అనేది హీట్ అయ్యాక పరాటా వేసుకొని కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఒకవైపు అలానే ఉండనివ్వాలి. ఆఫ్టర్ 30 సెకండ్స్ మరోవైపు ఫ్లిప్ చేసేసుకోవాలి. సరిపోతుంది.
ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ కాల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తూ కాల్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రోటీ అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.